ఇప్పుడు ఇందాక మీ ఫ్రెండ్ అన్నారు గదా! తనని ఎలా కలిసారు? ఎప్పుడు కలిసారు? మేము నేనొక ఆహ్, సెక్స్ వృత్తి చేస్తాం మేము. ఇది భిక్షాటన కాక సెక్స్ వృత్తి కూడా చేస్తాము. నేను అక్కడికెళ్ళినప్పుడు కొంతమంది రౌడీలు నా మీదకి అటాక్ చేయటానికొచ్చారండి. అవునా? ఆ! వచ్చారు. అయితే ఈ అబ్బాయి ఒక చోట ఏదో నించొనున్నాడు. అంటే లారీ క్లీనర్ ఈయన. హుహు. లారీ క్లీనర్‌గా వాళ్ళు బండి ఒక చోట నిలుపుకొని, అక్కడ వంట చేసుకొని, తిని అక్కడ కూర్చున్నారు. అయితే ఒక ముగ్గురు వ్యక్తులు నా మీదకి మమ్మల్ని కొట్టేసి పైసలు లాక్కొని పోతారు. హ్మ్. అయితే దాని మూలాన ఏమైందంటే, నేను కేకలు పెడుతున్నాను. కేకలు పెడుతుంటే అప్పుడు ఆయన వచ్చేసారనమాట. వచ్చేసి ఏమైందంటే వాళ్ళని పట్టుకొని కొట్టలేదు గానీ బెదరగొట్టారు. బెదరగొడితే అప్పటి నుంచి నేను వాళ్ళు పార్కింగ్ చేసుకునే చోట మేము అక్కడ నించునేవాళ్ళము. అది మా అడ్డాలాగా చేసుకొని నించునేవాళ్ళము. అయితే 11, 12 గంటల దాకా ఉండేవాళ్ళము. తర్వాత వచ్చేవాళ్ళము. హ్మ్. అయితే ఆయనకు గూడా ఎవరు లేరు. హ్మ్. అమ్మ, నాన్న గూడా లేరు. ఇక నాకు గూడా అమ్మ, నాన్న లేరు. అయితే మేము మంచిగా మాట్లాడటము. అప్పుడు ఫోన్‌లేం లెవ్వు మాకు. హ్మ్. నేను ఆ టైంకి అక్కడ వస్తానని ఆయనకు తెలుసు. అక్కడికొచ్చేవారు. నేను గూడా అక్కడికి మేము కంపల్సరీ రోజు ఎళ్తాం గాబట్టి ఆయన అక్కడికొచ్చేవారు. వచ్చేసి ఒకరోజు నాకు ప్రపోజ్ చేసినట్టు చేశారు. ఓహ్! నా పేరు ఫలానా నేను హ్మ్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అనేసి. అయితే మా కమ్యూనిటీలో ఇలాంటివి ఉండవండి. మేము ఒక చోట ఉండటానికే మాకు చాలా రూల్స్ పెడతారు. ఆ రూల్స్ మీరు ఉండలేరు. మాలాంటి వాళ్ళ దగ్గర ఉండలేరు అన్నాను. అని చెప్పేసరికి లేదండి నేను ఎట్లైనా ఉంటానని నాతో వచ్చేసారు. అక్కడ ఆయన ఓనర్‌కి చెప్పేసి నాతో వచ్చేసారు. వచ్చేసినప్పటి నుంచి నాతోనే ఉన్నారు. ఎటన్నా తీసుకెళ్ళాలన్నా ఆయనే బండి మీద తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు. అప్పటి నుంచి అక్కడే ఎళ్ళటం మానేశాను. ఓన్లీ భిక్షాటన చేసుకోవటము. ఆయన వేరే కంపెనీలో పనికెళ్ళేవారు. అక్కడ మానేశారు గదా! కంపెనీలో ఎళ్ళేవారు. ఆ కంపెనీ నుంచి ఆయన సాయంకాలం వస్తే నేను భిక్షాటన చేసి నేను గూడా నైటు మేమిద్దరం ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా కమ్యూనిటీలో అందరికీ నేను పలానా ఆయనని ఇలాగా చేసుకున్నాను అనంటే, మా కమ్యూనిటీ వాళ్ళు సాధారణంగా ఎవరిని ఆహ్, వద్దంటారు. కానీ మమ్మల్ని చాలా రోజులు గమనించారు. గమనించి మాట్లాడి, "అమ్మ ఉంటే మంచిగుండండి. హ్మ్. లేపోతే మీకు మామూలుగా గొడవలు పడొద్దు. గొడవ పడితే మాత్రం మీరు ఇద్దరు ఎవరి కాళ్ళే మంచితనంతో వీడిపోవాలి." అనేసి అనంటే, ఇంకా నేను మా 16, 17 సంవత్సరాలయ్యింది నాతో వచ్చి. ఓహ్! సో, లాంగ్ లవ్ స్టోరీయా? యాహ్! ఇప్పుడు ఆయనకి మీకు తెలిసి అంటే పెళ్లి చేసుకున్నారా? లేతే కేవలం కలిసుంటారా మీరు? పెళ్లి చేసుకున్నాం. హ్మ్. అందరి మధ్యలోనే పెళ్లి చేసుకున్నారు. అందరి నిఖా మధ్యలో చేసుకున్నారు. నిక్కా చేసుకొని ఓహ్! మామూలుగా మన హిందువులు టైపు గూడా పెళ్లి గూడా చేశారు. ఓకే. మాకు ఒక సాంప్రదాయం ఉంటది. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత దండలు మార్చుకుంటాం. అంటే అప్పట్లో కెమెరాలు ఇవి ఏమీ లేవు. ఇగ అందరూ మా పెద్దవాళ్ళు. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా మేము ఆయన నన్ను విడిసిపోలేదు. నేను ఆయనను విడిసిపోలేదు. గట్ల నాతోనే కలిసి ఉంటున్నారు. ఇంకోటి పర్సనల్‌గా అడుగుతున్నా అని కాకుండా, మామూలుగా అందరికి సందేహం వస్తది గదా! ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి గానీ, ఇప్పుడు అక్కడ అవతల మనిషి మగాయన గదా! మీకు ఆయన మీద ఫీలింగ్స్ వచ్చేవా? హ్మ్. వచ్చేవి. ఆయనకి కానీ ఆయన మగాడే గదా! కానీ తనకి మీ మీద ఫీలింగ్స్ వచ్చేవా? అంటే మనసు పరంగా ఆయనకు మీకు నచ్చుండొచ్చు. కానీ మీ మీద ఆయనకు గూడా ఫీలింగ్స్ వచ్చాయా? ఆయన నాకు సర్జరీ కాకముందే నాతోనొచ్చేసారు. వచ్చేసి నేను వచ్చిన 2 సంవత్సరాలకి ఇలాగా హ్మ్. పైసలు కూడబెట్టుకొని సర్జరీ చేయించుకున్నాను. ఇక తర్వాత నేను అలా అమ్మాయిలాగా మారిన ఇక ఆయనకి కొంచెం నే సంతోషంగా ఫీలయ్యాను. నేను గూడా సంతోషంగానే ఫీలయ్యాను. ఎందుకంటే
ఎన్ని రోజులు ఇప్పుడు ఎవరన్నా ఏదైనా అన్నా కానీ చాలామంది మనం అంటుంటారు, ఈ ఒక అబ్బాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు అనేసి. ఆలోచనలు ఎవరికి రాకూడదని ఇద్దరం కష్టపడ్డాం. కష్టపడి నాకు కష్టమైనా కానీ ఆయన ఒక 2 సంవత్సరాలు మేము కూడబెట్టుకొని ఆ డబ్బుతోటి సర్జరీలు ఎంత చేయించుకున్నాం. అవుతుంది సర్జరీకి? సర్జరీకి అప్పట్లో వచ్చేసి 2,00,000 మేడం. ఢిల్లీలో చేయించుకున్నాం మేము. మా గురువు తీసుకెళ్ళారు. ఢిల్లీలో చేయించుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అన్నీ మాకు మంచి చెడు ఆమె చేసింది. ఇక నేను వచ్చింది ఆమె దగ్గరే. అంటే మేము మా ఫ్రెండ్స్ తోటి, అంతకుముందు ఆమె నాకు తెలవదు. మా ఫ్రెండ్స్‌తో వాళ్ళు పరిచయం కాబట్టి వాళ్ళ ద్వారా నేను వచ్చాను. వాళ్ళని వదిలేసి వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ వాళ్ళతో వెళ్ళలేక కూడా ఆగిపోయాను. ఎందుకంటే నాకు ఎన్ని చోట్ల తిరగాలి అనేసి నాకు ఒక బాండింగ్ లాంటిది, ఒక బంధం లాంటిది ఆమె మీద కూడా ఏర్పడ్డది. నేను ఇంకా ఎటు వెళ్ళలేను, ఇంకా వెళ్ళాలి కూడా అనిపించలేదు. ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతాము, ఎక్కడో ఒక చోట ఉండి ఎక్కడికి వెళ్ళినా కానీ అదే భిక్షటన, అవే మా కమ్యూనిటీ వాళ్ళు. ఏమంటే ఒక మనిషి మారుతుందేమో కానీ సేమ్ గురువు, సేమ్ ఆలోచన, సేమ్ అడుక్కోవటం అంతా ఒకటే కదా. ఎక్కడో ఒక చోట ఉన్న వాళ్ళకి గూడులాగా ఉండిపోదు, నీడలాగా ఉంటారు. ఇప్పుడు మనకి ఎవరు వచ్చినా కానీ ఎవరు మాట్లాడినా పెద్దవాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అందుకనే ఆమె దగ్గర ఉండిపోయాను. నేను ఆమె దగ్గర నమ్మకం ఉండిపోయాను కాబట్టి ఈరోజు నేను పలానాది చేస్తానంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి దుర్గాబాయి శిశు సంక్షేమ శాఖ మహిళా ప్రాంగణంలో మేము అక్కడ నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేస్తే ఈ ట్రైనింగ్ నేర్చుకుని బ్యాగులు కుట్టుకుంటున్నా.